శ్రీ కోదండ రామారావు కళ్యాణము చాలా బ్రహ్మాండంగా జరిగింది. కరీంనగర్ ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఈ కార్యక్రమం తిలకడం జరిగింది. ఈ కార్యక్రమానికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ఎస్పీ గారు కానీ, సిపి, జిల్లా జడ్జి, వివిధ సంబంధించిన జడ్జిలు కానీ అందరూ ఇక్కడ అటెండ్ జరిగింది. చాలా చాలా పెద్ద ఎత్తున జనాలు వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. ఈ ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఆలయ కమిటీ తరపుంచి ఆలయ కమిటీ మరియు డైరెక్టర్ తరపుంచి అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు శ్రీరామనవమి కళ్యాణం జరిగింది. అందరికీ భోజనాలు, వారికి సంబంధించిన వాటర్ సప్లై కానీ, వారికి అన్ని సదుపాయాలు కానీ అన్ని ఏ లోటు లేకుండా అందరికీ సమకూర్చడం జరిగింది. జై శ్రీరామ్. ముందుగా నగర ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు తీలౌటపల్లిలోని కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణం బ్రహ్మాండంగా జరిగింది. ఇక్కడ దాదాపు ఒక 30,000 మంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున రాములవారి కళ్యాణం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. కోదండరామ ఆలయ కమిటీ తరఫున ఇక్కడ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి గారు మరియు జిల్లా సిపి గారు పాల్గొనడం జరిగింది. అలాగే స్థానిక కార్పొరేటరు, అలాగే ఆలయ కమిటీ చైర్మన్ గారు, ఆలయ కమిటీ డైరెక్టర్లు, అలాగే మాజీ ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది. దాదాపు ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలు కాకుండా చుట్టుపక్కల డివిజన్ల నుంచి సుధా ఒక 30,000 మంది పైన భక్తులు రావడం జరిగింది. ఇక్కడ రాములవారి కళ్యాణం కన్నుల పండుగ తిలకించడం జరిగింది. ఆ రాములవారి కృప, ఆ అమ్మవారి కృప నగర ప్రజలందరిపై ఉండాలని, రానున్న రోజుల్లో నగరం అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్ళాలని ఆ శ్రీరాముల వారిని, మా కోదండ రాముల వారిని కోరడం జరిగింది. అందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు రామనవమి ఉంది. ఇంట్లో కరీంనగర్ డిస్టిక్లో చాలా టెంపుల్స్లో టెంపుల్ రామనవమి ప్రోగ్రామ్ జరుగుతుంది. ముఖ్యంగా మనకి ఎల్లెందగుంట మండలం ఎల్లెందగుంట విలేజ్లో రామ్ టెంపుల్లో పీస్ఫుల్గా ప్రశాంతంగా అయింది. ఇక్కడ కూడా తిగులగట్టపల్లి రూరల్ మండల్లో కూడా రామ్ టెంపుల్ ఇక్కడ కళ్యాణం జరిగింది. పీస్ఫుల్గా చాలా అందరూ భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. అన్ని చోట్ల మేము ఆల్ టెంపుల్స్ కవర్ చేసి పోలీస్ బందోబస్తు పెట్టాము. ఎక్కడైనా ప్రాబ్లం జరగకుండా మేము చూసుకుంటాము. నా తరఫు నుంచి, కరీంనగర్ పోలీస్ తరఫు నుంచి అందరికీ ప్రజలకి శ్రీరామనవమి పండుగకి చాలా చాలా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.